వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ లైఫ్. నేను హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలో చెప్తానండి. పట్టు చీరకి కొత్త వారికి అర్థమయ్యే విధంగా ఎంతో ఈజీగా చెప్తానండి. చూడండి. ఇది పట్టు చీర కదండి. దీనికి చేతి పని ఏమీ లేదండి, ఎందుకంటే బార్డర్ పోతుంది కదా, అందుకోసమని వాళ్ళు చేతి పని ఏమీ వద్దన్నారు, రివర్స్ ఏమన్నారండి. అందుకోసమని నేను ఇలా కుడుతున్నాను. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి పాదం వరుసలో కుట్టాలండి నీట్గా. ఇక్కడ చిన్న బార్డర్ ఉంది కదండి గ్రీన్ కలర్లో, చివరి అంచున పాదం వరుసలో కుట్టాలండి. తర్వాత ఈ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద పడేలాగా ఇంకొక కుట్టు వేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ అనుగుడు కుట్టండి. ఇది లైనింగ్ క్లాత్ మీద పడేలా కుట్టు వేసుకుంటే లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు లైనింగ్ అన్నది కనిపించదండి. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది, బోటిక్లో లాగా ఉంటుందండి. మనం ఇంట్లోనే కొంచెం ఆలోచించి కుట్టుకుంటే కొంతవరకు బోటిక్ ఫినిషింగ్ వస్తుందండి. చూడండి, ఇలా చేస్తే కుట్టడం వల్ల పైపింగ్ లాగా ఉంటుంది. అసలు ఏమీ కూడా కుట్టు కూడా వేయనవసరం లేదండి దీనిపై నుంచి. అలా అనుగుడు కుట్టు వేస్తే చూడండి మీరే. ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ చేసుకోవాలండి. ఇలా సర్దుకుంటూ రావాలండి. ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ మీద మన ఎడమ చేతి ఖచ్చితంగా ఉండాలండి, లేకపోతే గుళ్ళు వస్తుంది. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేయాలి. అలాగే రెండో వైపుది కూడా ఎంతో ఈజీగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది కొంచెం క్లాతే అంతా ఇట్లా ముడతలు వచ్చిందని దీన్ని కొంచెం సెట్ చేసుకుంటూ కుట్టాలి. అక్కడ ఫోల్డింగ్లోనే ముడతలు వచ్చింది. ఇట్లా పాదం వరుసలో మనం కుడితే ఆ గ్రీన్ కలర్ది మనకి సేమ్ పైపింగ్ వేసినట్టే ఉంటుందండి. చాలా నీట్గా ఉంటుంది. మనం మళ్ళీ ఎక్స్ట్రా దానికి పైపింగ్ వేయాల్సిన అవసరం లేదండి. చూడండి, స్టార్ట్ చెయ్యి. ఇలా మరి ఇక్కడ గుళ్ళు వచ్చిందండి ఫోల్డింగ్. ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ కరెక్ట్గా లేదు, అందుకోసమని నిదానంగా పెట్టుకోవాలి. అయినా ఇక్కడ ముడతలే ఉంది. ఇది ఐరన్ చేయాలండి. రంగులు కుట్టు వేసుకోవాలి. వస్తుందండి. మనం కొంచెం ఓపికతో కుడితే ఖచ్చితంగా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. చూడండి, సేమ్ పైపింగ్ వేసినట్టే ఉంటుంది క్లాత్. ఇక్కడ ఈ ముడతలు కొంచెం సెట్ చేసుకొని మనం కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ ఫోల్డింగ్లోనే ముడతలు వచ్చింది. చీర వాళ్ళ దగ్గరనే కొంచెం ఓపికతో కుడితే చాలా ఈజీగా నీట్గా వస్తుందండి బ్లౌజు. వీళ్ళు బక్కగా ఉన్నారు కాబట్టి వీళ్ళకు అతుకులు కూడా ఏమి పడవండి. చూడండి, ఎంతో ఈజీగా రెండు హ్యాండ్స్ స్టిచ్ అయ్యాయండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. హ్యాండ్స్ని చూడండి, ఇది కూడా చూడండి, ఎంతో అందంగా రెడీ అయ్యాయండి.
మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. మీరు కామెంట్ రూపకంగా నాకు తెలపండి, నేను ఎలాంటి వీడియో తీయాలో చెప్పండి, నేను అలాంటి వీడియోలు తీసి మీ ముందుకు ఉంచుతానండి.